లిషా ఈరోజు సంయుక్తాక్షరము సంశ్లేష్టాక్షర పదాలు డిఫరెన్సెస్ చూసాం ఈ రెండింటికి. ఓకే, సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు ఉంటుంది కదా, ఆ హల్లు ఎగ్జాంపుల్ ఇక్కడ హల్లు షా తీసుకున్నాం అనుకో, ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా, ఇప్పుడు టా ఒత్తు హల్లు ఉంది కదా, ఇక్కడ వేరే ఒత్తు కదా, అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరినప్పుడు దానిని సంయుక్తాక్షర అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇష్టం, కుర్చీ, పుస్తకం, జట్కా, పద్మ, వ్రతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పద్మ చూసుకున్నాం అనుకో, పా దాకు మా ఒత్తు అంటే దా హల్లు, దానికి ఇంకొక హల్లు ఒత్తుగా వచ్చిందా, దాన్ని ఏమంటారు? సంయుక్తాక్షర పదాలు అంటారు. వేరొక హల్లు వస్తే దాన్ని సంయుక్తాక్షర పదాలు. అలానే సంశ్లేష్టాక్షర పదాలు చూడాలి కదా, ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరినప్పుడు, అంటే రెండు ఒత్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రా ఒత్తుందా, ఇక్కడ తా ఒత్తుందా, అంటే రెండు ఒత్తులు వచ్చినాయా, ఒక హల్లుకి రెండు ఒత్తులు చేరినప్పుడు దాన్ని సంశ్లేష్టాక్షరము అంటారు. ఎగ్జాంపుల్ స్త్రీ, లక్ష్మి, రాష్ట్రం, ఇస్త్రీ, లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్త్రీ చూసామనుకోండి, ఇస్త్రీ రావొత్తు తావొత్తు. ఓకే, సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే ఒత్తుగా వస్తుంది. నెక్స్ట్ సంశ్లేష్టాక్షరం అంటే ఒకటి కన్నా ఎక్కువ, అంటే రెండు ఒత్తులు చేరినప్పుడు దాన్ని ఏమంటారు? సంశ్లేష్ట అక్షరం. ఓకే, గుడ్ గర్ల్.